2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసే బాధ్యత మీద ఉంది. ఎక్కడో వలస పక్షిగా వచ్చి ఇక్కడ నిలబడి 3 జెండాల తరపున నిలబడినటువంటి పార్సాటికి మాత్రం ఓటు వేద్దాడు. ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఈ 15 రోజులుగా గడుపుతా ఉన్నాడు. దాదాపుగా 15 రోజుల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అబద్ధాల మాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉన్నాడు. ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఏదున్నా కూడా మోడీ గారి దగ్గర డబ్బు తెస్తాడంట, ఖర్చు పెడతాడంట, డెవలప్మెంట్ చేస్తాడంట. అంటే ఈయన మోడీ ఏమన్నా సంఖలో ఉంటాడా? సంఖలో ఉండి ఏమన్నా అందరూ చక్కలు పెట్టుకొని రెడీగా ఉంటాడా? స్టాండ్ ఇస్తాను రాండి. ఏదన్నా ప్రగల్భాలు అబద్ధాలు చెప్పే దాంట్లో మనగాడు. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దండి. చిత్తూరు వాడు మాత్రం నమ్మద్దండి దయచేసి. ఎందుకంటే చిత్తూరు వాడు బాగా డేంజర్ వాడు. ఏదన్నా రామారావుని వెన్నపోటు పొడిచిన వాడు. మనం ఒక లెక్క కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాడిని తరిగొట్టాలి. ఎందుకంటే ఈసీ వాల్మీకి మన జిల్లా వాడు రామయ్య అని చెప్పేసి కూడా చెప్పడం చేద్దాం. అది కూడా చెప్తాను, చెప్తాను. మన ఊళ్ళో మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి మనం ఓటేసుకోవాలి. కానీ మనకి సంబంధించిన వాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఓట్లేమని చెప్పేసి మీనాక్షి చెప్తా ఉన్నా అంటే సిగ్గుచేయని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా నేను ఉన్నంత కూడా బతికే పరిస్థితి లేదు. నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎప్పుడు ఏ కష్టంలో వచ్చినా కూడా బాధ్యతగా నేను స్వీకరిస్తానని చెప్పేసి కూడా ఇవంతా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే టైం అయిపోయినప్పుడే మెసేజ్ ఇస్తా ఉన్నారమ్మా. మీ అందరి తోడు మద్దతు ఉండాలని చెప్పేసి 2 ఓట్లు ఫ్యాన్ కేసి రేపు మే 13వ తారీఖున 2 ఓట్లు ఫ్యాన్ కేసి దాదాపుగా 636 ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఈ గ్రామానికి. ఈసారి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏదున్నా కూడా మీరు నా గంటగా నిలబడాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మీ అందరి తోడు సహకారం ఉందా అని చెప్పేసి గట్టిగా నమ్మే వాళ్ళు నేనవడని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఈ వైఎస్ఆర్ కుటుంబం అంతా బాగుండాలా, ఏదున్నా మీరు ఒకరిగా ఉండాలా, మీకు గంటగా నిలబడతా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై జగన్.